ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇక విషయంలోనికి వద్దాం. ఈ రాశి వారికి, అవును, మీ గురించే. మీకు ఒక విషయం తెలుసా? మీ ఇంటికి ప్రతిరోజు ఇద్దరు దేవతలు వస్తున్నారు. ఫిబ్రవరి 11, 12, 13 తేదీలో మీ ఇంటికి ప్రతిరోజు ఇద్దరు దేవతలు వస్తున్నారు. ఆ ఇద్దరు దేవతలు ఎవరు? వారు రోజు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఏ సమయంలో వస్తున్నారు? ఈ విషయాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీ ఒళ్ళు గగ్గులు పొరుస్తుంది. ఈ రాశి వారు గుర్తుపెట్టుకోండి, ఈ ఇద్దరు దేవతలు సామాన్యులు కాదు. వీరి అనుగ్రహం ఉంటే ఒక సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అయిపోవచ్చు. అదే వీరు గనక ఆగ్రహిస్తే ఎంతటి వారైనా సరే ఇబ్బందులో పడిపోతారు. మరి ఈ దేవతలు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులు చేయాలనుకుంటున్నారా, లేక మీ జీవితంలో ఏదైనా మార్పు తీసుకురాబోతున్నారా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రాశి వారి జీవితంలోనే ఈ ఇద్దరు దేవతలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. నిజం చెప్పాలి అంటే వీరి అండదండలు మీకు లేకపోయి ఉంటే ఈ పాటికి మీ జీవితం ఎంతో కష్టాలతో కూరుకుపోయి ఉండేది. గడిచిన కాలంలో మిమ్మల్ని ప్రతి ప్రమాదం నుండి, ప్రతి సమస్య నుంచి కాపాడింది వీరే. ఇప్పుడు కూడా మీకున్న బాధలని తొలగించి మిమ్మల్ని సుఖ సంతోషాలతో నింపడానికి ఈ ఇద్దరు దేవతలు సిద్ధంగా ఉన్నారు. ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ చుట్టుపక్కల మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు సక్సెస్ అవుతుంటే వారు తట్టుకోలేకపోతున్నారు. అందుకే మీ మీద రకరకాల ప్రయోగాలు చేయడానికి, మీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రాశి వ్యక్తి పైనైతే ఇద్దరు దేవతల ఆశీస్సులు ఉంటాయో వారిని ఎవరు ఏమీ చేయలేదు. మీ తల వెంట్రుక కూడా ఎవరు టచ్ చేయలేరు. వచ్చే 4 రోజులు ఈ రాశి వారికి చాలా అదృష్టకరమైన రోజులు కాబోతున్నాయి. ఈ దేవతల కృపతో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. అయితే ఈ 3 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వెనకాలే ఉంటూ మీ గోతులు తీసే శత్రువులు మీ చుట్టూ ఉన్నారు. మీ చేసే పనిలో పాడు చేయడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి ఆ శత్రువులు ఎవరు? వారి పేరేంటి? మీ శత్రువులు ఎవరు? వారు ఎక్కడుంటారు? అసలు ఎందుకు మీ మీద అంత కక్ష పెంచుకున్నాడు? ఈ విషయాల గురించి మీకు తెలియకపోతే అసలు కంగారు పడకండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఈ రాశి వారి శక్తి గురించి, వారి జాతకం గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అందుకే చెప్తున్నాను, వీడియోను అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రాశివారు ముఖ్యంగా ఒక విషయం గమనించండి. మీ శత్రువు మిమ్మల్ని దెబ్బతీయడానికి, ప్రాణాపాయం తలపెట్టడానికి ఎన్నోసార్లు క్షుద్ర పూజలు, తాంత్రిక ప్రయోగాలు చేయించాడు. మిమ్మల్ని అణిచివేయాలని ఎన్నో రకాల మంత్రతంత్రాలను మీ మీద ప్రయోగించాడు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. ఆ ఇద్దరు దేవతలు మీ మీద కరుణ చూపబట్టే మీరు ఈరోజు ఇలా ఉన్నారు. ఆ దేవతలు ప్రతిరోజు మిమ్మల్ని కాపాడడానికి మీ ఇంటికి వస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజం. మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, మీరు ఏ కష్టంలో ఉన్నా ఆ ఇద్దరు దేవతలు పరుగు పరుగున వచ్చి మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఒకవేళ ఆ దేవతల అండ మీకు లేకపోయి ఉంటే, వారి రక్షణ కవచం మీ చుట్టూ లేకపోయి ఉంటే ఈ పాటికే మీ జీవితం ముగిసిపోయేది. మీ శత్రువు పండిన ప్రమాదకరమైన మంత్రతంత్రాల వలన మీరు ఈ ప్రపంచంలోనే ఉండేవారు కాదు. మిమ్మల్ని అంతం చేయడానికి వారు ఒక భయంకరమైన శక్తులను కూడా ప్రయోగించాడు. అయినా సరే మీ తల వెంట్రుక కూడా వాడు టచ్ చేయలేకపోయాడు. దానికి కారణం మీ మీద ఉన్న ఆ దేవతల ఆశీర్వాదం. అసలు ఆ ఇద్దరు దేవతలు ఎవరు? గత 4 ఏళ్లుగా వారు మిమ్మల్ని ఎందుకు కాపాడుతూ వస్తున్నారు? ఎప్పుడు మీ వెంటే ఉండి మీకు రక్షణగా ఎందుకు ఉంటున్నారు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు ప్రతిరోజు మనకు తెలియవు. అందుకే వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అయితే చాలా నష్టపోతారు. ముందుగా మీ అందరికీ 2 చేతులు జోడించి ఒక చిన్న విన్నపం. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో, ఓ నాగదేవత, ఎప్పుడు నీ చల్లని చూపు మా మీద ఉంచు, ప్రతి ఆపద నుంచి మమ్మల్ని కాపాడు, మీకు జీవితాంతం రుణపడి ఉంటాం అని భక్తితో కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు అసలు సమయం వచ్చింది.
గత 4 ఏళ్లుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చే 4 రోజుల్లో మీ ఇంట్లో పెను మార్పులు తీసుకురాబోతున్న ఆ ఇద్దరు దేవతలు ఎవరో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ రాశివారు వచ్చే 4 రోజుల్లో ఆ దేవతలు మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలుసా? మీరు ఊహించలేని రేంజ్లో వారి సంతోషాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి వారు ప్లాన్ చేస్తున్నారు. అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. ఈ దేవతల అనుగ్రహంతో వచ్చే 4 రోజుల్లో మీకు ఒక పెద్ద శుభవార్త అందుతుంది. ఆ వార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. చెప్పాలి అంటే దాదాపు 25 కోట్ల ఆస్తి మీ చేతికి పొందే అవకాశం ఉంది. ఇక మీ ఆనందానికి అవధులుండవు. సంతోషంతో గంతులు వేస్తారు. వీరు ఎన్నో ఏళ్ల నుండి ఏదేని కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారో ఆ కళ ఈ 4 రోజుల్లో నెరవేరబోతుంది. మీకు అద్భుతమైన విజయాలు, అఖండమైన సక్సెస్ లభించబోతుంది. కానీ ఇక్కడే ఒక బాధాకరమైన విషయం అయితే ఉంది. ఈ దేవతలు ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటూ మీ శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడుతూ మీకు ఇంతటి విజయాన్ని అందిస్తున్న మీకు మాత్రం వారి గురించి కనీసం తెలియదు. వారు ఎప్పుడు మీ చుట్టుపక్కలే ఉంటారు, కానీ మీరు వారిని లేదు. అంతేకాదు, మీకు తెలియకుండానే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు మీ దేవతలకు అసలు నచ్చటం లేదు. ఈ రాశివారు సమయం మించిపోకముందే మీరు జాగ్రత్త పడాలి. మీరు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోకపోతే ఆ దేవతలు మీ మీద కోపగించే అవకాశం ఉంది. ఒకసారి ఆ శక్తులు కనుక మీ మీద ఆగ్రహిస్తే మీ జీవితం పూర్తిగా తలకిందులైపోతుంది. నాశనమయ్యపోయే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే మారండి. లేదంటే ఆ దేవతలు మీ ఇంటి నుండి వెళ్ళిపోయి వేరే వారి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అదే జరిగితే మీ శత్రువు పండగ చేసుకుంటాడు. వాడు సంతోషంతో సిద్ధులు వేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవతలు నీ ఇంటి నుండి కోపంతో వెళ్ళిపోతారో అప్పుడు మీ శత్రువు మళ్ళీ మీద తన ప్రతాపం చూపిస్తాడు. మళ్ళీ తాంత్రిక ప్రయోగాలు, చేతబళ్ళు చేస్తూ మీ కుటుంబాన్ని రోడ్డున పడేయడానికి ప్లాన్ చేస్తాడు. మీ ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇప్పుడైనా అలర్ట్ అవ్వండి. అసలు ఆ ఇద్దరు దేవతలు మరెవరో కాదు, సాక్షాత్తు నాగదేవతలు. ఆ నాగదేవతలే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతున్నారు. వారు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలి అంటే మీరు చేసే ఈ 2 తప్పులను వెంటనే ఆపేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే ఈ రాశివారు ఆ నాగదేవతలు మీ మీద కోపగించుకోకుండా ఉండాలి అంటే మీరు చెయ్యకూడని ఆ పనులేంటో ఇప్పుడు మనం జాగ్రత్తగా వినండి. మొదటిది, మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే పొరపాటున కూడా దాన్ని చంపకండి. వీలైతే అక్కడి నుంచి దాన్ని పంపించేయండి లేదా దూరంగా వెళ్ళిపోండి. ఎందుకు అంటే మీరు పామును చంపితే ఆ నాగదేవతలకు మీ మీద విపరీతమైన కోపం వస్తుంది. రెండవది, ఆ నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కదా, కానీ మీరు మాత్రం ఎప్పుడు వారికి కనీసం పాలు కూడా సమర్పించటం లేదు. ఈ తప్పు మళ్ళీ చేయకండి. ప్రతి నెల పౌర్ణమి రోజున నాగదేవత గుడికి వెళ్ళి భక్తితో పాలు సమర్పించండి. అప్పుడే వారి చల్లటి చూపు మీ మీద ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ముల్లోకాలు ఆశ్చర్యపోయే ఒక చారిత్రాత్మకమైన మార్పు మీ జీవితంలోనే జరగబోతుంది. దాదాపు 600 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన వక్రగమనాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటికే మీ జీవితంలోనే ఎన్నో కష్టాలున్నాయి. ఇప్పుడు శని ప్రభావం వలన మీ జీవితంలోని 5 పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇవి చూసి మీరు షాక్ అవుతారు. ప్రతిరోజు మీకు ఒక యుద్ధంలాగా అనిపిస్తుంది కదా. కొత్త కొత్త సమస్యలు ఎదురవుతుంటే దేవుడు కూడా నా మొర వినటం లేదు, నన్ను పరీక్షించడానికే ఇదంతా చేస్తున్నాడా అని మీకు అనిపించి ఉండవచ్చు. ఏళ్ల తరబడి కష్టపడుతున్న సమస్యలు తీరటం లేదు. పైగా మీకు బాగా కావలసిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో వాళ్ళే మీ మనసు విరిచేశారు. మీరు నమ్మిన వాళ్ళే ఎన్నుపోటు పొడిచారు. కానీ ఈ రాశివారు ఇక మీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. ఒక అదిరిపోయే శుభవార్త ఏమిటి అంటే శని వక్రగతిలో ఉన్న రాహువు మీ మీద దయ చూపిస్తున్నాడు.
అంటే మీ కష్టాలన్నీ ఇక ముగిసిపోయినట్టే. మీ దుఃఖానికి, ఇబ్బందులకు శాశ్వతంగా కూడా గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. ఈ 5 మార్పులు మీ జీవితాన్ని మీరు ఊహించని రేంజ్లోకి తీసుకెళ్తాయి. మీరు దేనికైతే అర్హులో, దేనికోసమైతే ఏళ్ల తరబడి రక్తం చెమటలా మార్చి కష్టపడ్డారో అవన్నీ ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. ఇంతకాలం మీ చుట్టుపక్కల వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూసి మీరు బాధపడ్డారు. మీ కష్టాలను చూసి వాళ్ళు నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు మీ సంతోషాన్ని చూసి వాళ్ళు అసూయపడే రోజులు వచ్చాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీకు తోడు లేరో ఇప్పుడు మీకు బాగున్నప్పుడు కూడా వాళ్ళు మీ దరి చేరనివ్వకండి. మీ కష్టాల్లో మీ వెన్నంటే నిలబడ్డ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. శని రాహువు మీ మీద దయ చూపిస్తున్నారు కదా అని చెప్పి ఏదైనా తప్పుడు పనులు చేస్తారేమో, పొరపాటున కూడా అలా చేయకండి. మీరు తప్పుడు చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు. కాబట్టి మంచి మార్గంలో నడవండి. గుర్తుపెట్టుకోండి, రక్తం పంచుకొని పుట్టిన వారే అందరూ మనవాళ్ళు అనుకోకండి. ప్రేమ, నమ్మకం, గౌరవం ఎక్కడైతే ఉంటాయో అవే నిజమైన బంధాలు. మీ కష్టాల్లో మీ చెయ్యి పట్టుకున్న వారే మీ నిజమైన బంధువులు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండండి. ఈ రాశివారు రాబోయే కాలం మీ జీవితంలోనే ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో వింటే మీ గుండె కూడా ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. సాక్షాత్తు ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల ఆదేశం వచ్చేసింది. వారి ఆశీస్సులు ఇప్పుడు మీ మీద కురుస్తున్నాయి. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు లెక్క తేల్చడానికి శనిదేవుడు సిద్ధమయ్యాడు. మీ కష్టాలకు కారణమైన వారికి శనిదేవుడే బుద్ధి చెప్తాడు. అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. మీరు ముందే చెప్పినట్టుగా ఒకవైపు మీ పాపాల గడ పండింది అంటే మీరు గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన ఏదైనా సంక్షోభం రావచ్చు. కాబట్టి అలర్ట్గా ఉండండి. మరోవైపు అద్భుతమైన సంతోషం కూడా మీ తలుపు తట్టబోతుంది. ఎంతటి సంతోషం అంటే మీరు స్వయంగా మిఠాయి డబ్బాలు పంచుతారు. ఈ విషయాలన్నీ కూడా వివరంగా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న పని చేయండి. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై శనిదేవ్ అని రాయండి. ఎవరైతే మనస్ఫూర్తిగా ఇలా చేస్తారో వారి మీద శనిదేవుడి కృప ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశివారు మనం చాలాసార్లు ఎమోషనల్ అయిపోయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఒక్కసారి మీ గతాన్ని తిరిగి చూసుకోండి. అవసరం లేని వాటికి ఎంత డబ్బు ఖర్చు చేశారు, అనవసరంగా ఎన్ని నష్టపోయారు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు కదా. ఇన్ని జరిగినా మీకు ఇంకా మారటం లేదు అనిపిస్తుంది. ఇప్పటికీ అదే ఎమోషనల్ ఫీలింగ్స్తో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో బాధపడకూడదు అంటే ఈ రోజు నుంచే ప్రశాంతంగా ఆలోచించి పని చేయండి. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు తప్పే అవుతాయి. కాబట్టి ప్రశాంతంగా తెలివిగా ఉండండి. ముఖ్యంగా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందని గ్యారంటీ లేదు. దీనివల్ల పెద్ద ఆర్థిక నష్టంలో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సరే మీకు మీ సొంత శక్తి మీద ఆధారపడి చేయండి. ఎవరి మీద భారం వేయకండి. ఎందుకంటే మీకు రాబోయే అవకాశాలు చాలా విలువైనవి. మీరు ఇతరులను నమ్ముకుంటే ఆ గోల్డెన్ ఛాన్స్ మీ చేయి జారిపోవచ్చు. ఇప్పుడు గ్రహాల గమనం, ముఖ్యంగా శని మరియు రాహువు మీకు అనుకూలంగా ఉన్నాడు. అందుకే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ కూర్చోకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కష్టపడండి. మీ జీవితాన్ని స్వర్గం కంటే అందంగా మార్చుకోండి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాల్సి ఉంటుంది. మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే దారి అదే కనిపిస్తుంది. అంతేకాని ధైర్యంగా
ధైర్యం చెడి కూర్చుంటే అక్కడే ఉండిపోతారు. అందుకే లేవండి, కష్టపడండి, మీకంటూ ఒక కొత్త దాన్ని నిర్మించుకోండి. ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ప్రతి చోట మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఏదైనా పెద్దగా సాధించాలనుకుంటే ఇదే సరైన సమయం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు చేయాల్సింది మీ ఒక్కరి పోరాటమే. గ్రహాల గమనాన్ని బట్టి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఏ పని చేసినా సరే, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఏవి చేసినా సరే అవి మీరే స్వయంగా చూసుకోవాలి. ఎవరికి ఈ విషయాలు చెప్పకండి. చివరికి మీ ఆస్తిపాస్తుల వివరాలు కూడా రహస్యంగా ఉంచడం మంచిది. లేదంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే మీ జీవితంలో ఒకటి అయిపోతే ఒకటి మీకు ఒకరి బిక్కిరి చేస్తుంది కదా. అయితే ఇక ఆ కష్టాలను రాక ముగిసిపోయింది. త్వరలోనే మీ ఆ ఇబ్బందుల నుండి పూర్తి విముక్తి కలగబోతుంది. నిజం చెప్పాలంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో మీ జీవితంలోనే ఒక పెద్ద మలుపు కాబోతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితంలోనే పచ్చి నిజాలు. రాబోయే 7 రోజుల్లో మీకు మీకు ఎట్లా ఉండబోతుందంటే శుక్రుడు, శని, కుజుడు వంటి గ్రహాల కలయిక, అలాగే రాహువు వక్రగ్రమం వలన మీ జీవితంలో చిన్నపాటి తుఫాను రావచ్చు. కానీ భయపడకండి. సమస్యలను చెప్పడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా మీకు వివరిస్తాము. ప్రస్తుతం మీ జీవితంలోని జరుగుతున్న గొడవలు, టెన్షన్లు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయో తెలుసా? మీ చుట్టూ ఉన్న 3 శత్రుల వలన ఇదంతా జరిగిపోతుంది. వాళ్ళు మీకు ఎంత దగ్గరి వాళ్ళు అంటే మీరు వాళ్ళను మన వాళ్ళు అనిపించుకుంటారు. కానీ నిజానికి వాళ్ళే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో చాలా వహించారు. ఒక్కోసారి మీ వాళ్ళ మాటలకి మీ మనసు ముక్కలైపోయింది. మీరు మంచి చేయబోతే అందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరికైనా సహాయం చేద్దామని వెళ్తే ఉల్టా మీ మీదనే నిందలు వేశారు. అన్నిటికంటే పెద్ద బాధ ఏంటి అంటే ఇప్పటి వరకు మీ మనసులోని బాధలు ఎవరికి కూడా అర్థం చేసుకోలేదు. లోపల ఎంత బాధ ఉన్నా బయట మాత్రం నవ్వుతూ అందరి ముందు ధైర్యంగా కనిపిస్తారు. కానీ లోపల మీరు ఎంత కుమిలిపోతున్నారో ఆ దేవుడికే తెలుసు. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. చిన్న చిన్న విషయాలకే సంతోషపడతారు. అలాగే ఎవరైనా ఏదైనా అంటే త్వరగా బాధపడిపోతారు. ఎవరికి కాదు అని చెప్పలేని మీ బలహీనతే ఇతరులకు పెట్టుబడిగా మారింది. అందుకే జనాలు మిమ్మల్ని వాడుకుంటున్నారు, మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. కానీ ఇకపై అలా జరగనివ్వకండి. ఎందుకు అంటే ఈ 3 రోజులు మీ ఫ్యూచర్కి చాలా కీలకం. గ్రహాల మార్పు వలన మీ అదృష్టం మారుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అమ్మవారి కృప మీ మీద ఉండాలి అంటే వెంటనే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో 3 సార్లు జై మాత అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. తద్వారా ఈ దైవ సందేశం అందరికీ చేరుతుంది. ఈ రాశివారు ఈ సమయం చాలా కీలకమైనది. ప్రస్తుతం జీవితం మీద నిరాశగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందేశం చేరాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మేల్కోవాలి. మీ వాళ్ళెవరో, మీ పరాయి వాళ్ళెవరో, ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. గ్రహాల మార్పు వలన రాబోయే ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు ఒంటరి వారి కాదు. ఈ విశ్వంలోని శక్తులన్నీ మీ వెంటే ఉన్నాయి. ఆ అమ్మవారి ఆశీర్వాదం త్వరలోనే మీ మీద కురవబోతుంది. ఈ కుతంత్రాల లోకంలో మీరు ఎదుటి వారికి లేదు, కుదరదు అని చెప్పడం నేర్చుకోకపోతే జనాల మీ మనసుని, మీ డబ్బుని, సమయాన్ని, ఆఖరికి మీ నమ్మకాన్ని కూడా వాడుకుంటూనే ఉంటారు. అందుకే ఇప్పుడు మీ మనసులను రాయి చేసుకోవాలి. మీరు ఎందుకు ఇంత ఎమోషనల్గా మారిపోతున్నారో తెలుసా? దానికి కారణం మీ జాతకంలోని గ్రహాలు. మీ మనసుకి అధిపతి అయిన బుధగ్రహం చాలా అమాయకమైనది. అందుకే ఎవరు మిమ్మల్ని నో చెప్పలేకపోతున్నారు. అలాగే మీకు బుధుడు కనుక బలంగా ఉంటే మీలో తెలివితేటల వ్యాపార దక్షిణ పెరుగుతాయి. కానీ అది బలహీనపడితే మీ అమాయకత్వాన్ని జనాలు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మీరు చేసే మంచిని కూడా లోకం కూడా తప్పుగా అర్థం చేసుకుంటుంది. అందుకే బుధగ్రహాన్ని బలోపేతం చేయడానికి మీరు పచ్చరంగు వస్తువులను దానం చేయండి. ఉదాహరణకి పచ్చటి బట్టలు లేదా పచ్చడి పెసర్లు దానం చేయండి. ముఖ్యంగా బుధవారం రోజున 5 కిలోల పచ్చి పెసలను ఒక పచ్చడి బట్టలు మూటగట్టి ఏదైనా గుడిలో దానం చేయండి. ఇలా వరుసగా 5 బుధవారాలు చేస్తే మంచిది. వినాయకుడి గుడిలో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ రోజు పచ్చని కూరగాయలు తినడం కూడా మీకు చాలా మేలు చేస్తుంది. ఇక రెండవది,
ఇంకా మీ జీవితంలో ప్రేమ, భార్యాభర్తలు, సుఖం, ఉల్లాసాలు అన్నీ దీని మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ గ్రహం కనుక దెబ్బతింటే మీ రిలేషన్స్ పాడైపోతాయి, ఇంట్లో గొడవలు వస్తాయి. అందుకే మీకు ఈ విధంగా పవర్ఫుల్గా ఒక రెమెడీ అయితే చెప్తున్నాను. ఒక ఖరీదైన చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి. ఎందుకంటే వాచ్ కాలానికి సూచిక. మీకు కాలానికి సంబంధించింది కూడా మీకు మంచి వాటి పెట్టుకోవడం వలన మీ టైం మారిపోతుంది. ఇది ఒకరి మీద ప్రయోగించి చూసాం. వాచిన తర్వాతనే మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోయింది. దీంతో పాటుగా బయటికి వెళ్ళేటప్పుడు లైట్గా ఉండే పర్ఫ్యూమ్ వాడుతూ ఉండండి. మీ జేబులో ఎప్పుడు ఒక తెల్లటి కర్చీపు ఉంచుకోండి. అది అసలు మురికిగా ఉండకూడదు. అలాగే రోజు మీ 2 అరచేతులను ఒకదానితో ఒకటి రాపిడి చేస్తూ మీ బొటన వేలి కింద ఉండే శుక్ర పర్వతాన్ని మసాజ్ చేసుకోండి. దీనివల్ల మీకు జాతకంలో శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ రాశివారు అరచేతిలోని బొటన వేలు కింది భాగంలో రుద్దడం వలన అక్కడ వేడి పుడుతుంది. దీనివల్ల మీకు శుక్రగ్రహం యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీ జీవితంలో అద్భుతమైన మార్పు మొదలవుతాయి. ఇప్పుడు మీరు తక్కువ కష్టపడిన ఎక్కువ ఫలితం దక్కుతుంది. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు తగ్గి అనుబంధం పెరుగుతుంది. మీలో పోయిన ఆ పాత గ్లామర్, ఆకర్షణ మళ్ళీ తిరిగి వస్తాయి. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీ మనసులోని మంచితనం ఇకపై మీ బలహీనత కాదు, అది మీ బలం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బుధ, శుక్ర గ్రహాలు శుభదృష్టి మీ మీద పడింది. ఈ పరిహారాలను మీరు మనస్ఫూర్తిగా చేసుకుంటే అమ్మవారి కృప మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అందుకే బుధవారం, శుక్రవారం రోజులలో ఈ పనులు చేయడం ఇప్పుడే మొదలుపెట్టండి. గ్రహాలు మీకు అనుకూలిస్తే ఈ ప్రపంచమే మీ వెన్నంటే ఉంటుంది. నమ్మకంతో ముందడుగు వేయండి. ఈ కల్తీ లోకంలో సరైన జ్ఞానం ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. మీ జీవితాన్ని మార్చడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీ ఆర్థిక కష్టాలు పొడగొట్టే 2 అదిరిపోయే చిట్కాలు చెప్తాను, వినండి. మొదటిది, సోమవారం లేదా శనివారం రోజున 2 గుప్పెళ్ళ గోధుమలు, 2 కేసరి పువ్వు రెబ్బలు, 11 తులసాకులు పిండి కలపండి. ఆ పిండితో రొట్టెలు చేసుకొని తినండి. లక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంట్లో ధనం జరుగుతుంది. రెండవది, శుక్రవారం రోజున ఒక మట్టి పాత్ర తీసుకోండి. అందులో ఎర్రటి బట్టల్లోని వెండి నాణాన్ని మూటకట్టి ఉంచండి. దానిపై గోధుమలు లేదా బియ్యం పోయండి. ఈ పాత్రను మీ ఇంట్లో వాయువ్య మూలలో లేదా నార్త్ వెస్ట్లో ఉంచి లక్ష్మీ పూజ చేసుకోండి. అలాగే మీ ఇంట్లో ఉన్న బంగారు నగలను శుభ్రం చేసి పూజలో ఉంచి వాటికి కేసరి తిలకం దిద్ది కనకదార సూత్రం చదవండి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీకు ధనలాభం కలుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, వచ్చే 10 రోజులు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రాహువు, శుక్రుడు మరియు శనిదేవుడు తమ స్థానాలను మార్చుకుంటున్నారు. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒక పెద్ద ప్రమాదం మీ తలుపు తట్టవచ్చు. కాలం కలిసి రాకపోతే తాడు పామై కరుస్తుంది అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అందుకే ఈ వీడియోను దేవుడిచ్చిన సంకేతంగా భావించి జాగ్రత్త పడండి. లేదంటే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఒకవేళ మీ జాతకంలో రాహువు నీచ స్థితిలోకి వెళ్తే మీ పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం, డబ్బు అన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఎక్కడైనా ధర్మాన్ని ఎగతాళి చేస్తున్న, ఆడవారిని అవమానిస్తున్న అలాంటి చోట మీరు అస్సలు ఉండకండి. ఆ పరిసరాల నుండి వెంటనే వచ్చేసేయండి. ఎందుకంటే అలాంటి పనులు చేసేవారి వలన రాహువు బలహీనపడతాడు. ఆ దోషం మీకు కూడా చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇక హనుమంతుని భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన పరిహారం. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకి రావి చెట్టు కింద దేశీ నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన రాహువు ప్రభావం తగ్గి మీ పనులలోనే వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే వీటన్నిటికన్నా పెద్ద ప్రమాదం మరొకటి ఉంది. అదే బద్ధకం. ఏ పనినైనా సరే రేపు చేద్దాంలే, ఇప్పుడు టైం లేదు అని చెప్పి వాయిదా వేస్తే అదే మీ జీవితంలోని అతిపెద్ద నష్టానికి దారితీస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆఖరి నిమిషంలో ఆసుపత్రిలో డాక్టర్ వచ్చి ఇక టైం లేదని చెప్పినప్పుడు బాధపడితే లాభం ఉండదు. అందుకే ఇప్పటి నుంచే మీ మనసుకి నచ్చినట్టుగా సంతోషంగా బతకడం నేర్చుకోండి. మీ వాళ్ళతో సమయం గడపండి. జీవితాన్ని ఒక బరువులా భావించకుండా ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి. వచ్చే 10 రోజుల్లో మీ మీద శుక్రుడి దృష్టి పడబోతుంది. శుక్రుడు అంటేనే ప్రేమ, అందం మరియు బంధుత్వాలకు చిహ్నం. ఒకవేళ మీరు ఇతరులను దూషించడం, బూతులు మాట్లాడడం లేదా ఎదుటివారి మనసును నొప్పించడం వంటి పనులు చేస్తే మీకు
మీ గ్రహం పాడైపోతుంది. దీనివల్ల చర్మ వ్యాధులు రావడం లేదా మీ సంబంధాలు తెగిపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మీ మాట తీరును జాగ్రత్తగా చూసుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేరు. అది అవతల వారికి లోతైన గాయాన్ని మిగులుస్తుంది. మీ గ్రహాన్ని బలోపేతం చేసుకోవడానికి నేను ఇంత ముందుకు చెప్పినట్టుగా మీ అరచేతుల్లో బొటనవేలు కింద ఉన్న మీకు రోజు శుక్ర పర్వతాన్ని మసాజ్ చేసుకుని తెల్లటి కర్చీఫ్ వాడండి. లైట్ పర్ఫ్యూమ్ ఉపయోగించండి. మరియు ఒక మంచి క్వాలిటీ వాచ్ ధరించండి. ఈ చిన్న చిన్న చిట్కాలు మీకు ఎంతో మీ గ్రహాన్ని ఎంతో పవర్ఫుల్గా మారుస్తాయంటే మీ చేసే ప్రతి పనిలో సక్సెస్, ప్రేమలో మాధుర్యం, జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివెత్తుతాయి. ఇక వచ్చే 10 రోజుల్లో మీకు అందబోయే ఆ పెను సంతోషాల గురించి చెప్పనా? మీ ప్రేమలో విజయం లభిస్తుంది. కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ మీలో నిండుతుంది. వ్యాపారంలోనే ఉద్యోగంలో ఊహించలేని ఎదుగుదల కనిపిస్తుంది. అంతేకాదు మీ అదృష్టాన్ని తలకిందులు చేసే ఆ పగలాముఖి దేవి దివ్య మంత్రం గురించి కూడా తెలుసుకుందాం. అందుకే వీడియోని చివరి దాకా చూడండి. సగం జ్ఞానం ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి పూర్తి విషయాలను తెలుసుకుంటేనే అది మీకు రక్షణ కవచంలాగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు తన నిజమైన భక్తులకు మాత్రమే ముందుగా హెచ్చరికలు పంపిస్తాడు. ఈరోజు మీరు వింటున్న ఈ మాటలకు కూడా అలాంటి హెచ్చరికలే. వీటిని అర్థం చేసుకుని ఈ రోజు నుంచే మీ జీవితాన్ని మార్చుకునే దిశగా అడుగులు వేయండి. చూడండి మిత్రులారా, గ్రహాల గమనం ఇప్పుడు మరొక కొత్త సంకేతాన్ని ఇస్తుంది. మీ కుండలిలో కుజుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. బుధుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడబోయే ఈ బుధాదిత్య యోగం మీ జీవితంలోని ఒక గొప్ప సానుకూల మార్పును తీసుకురాబోతుంది. ఈ యోగం వచ్చింది అంటే సాక్షాత్తు అదృష్టం మీకు తలుపు తట్టినట్టే లెక్క. మీకు దూరం అయిపోయినవి, ఇక తిరిగి రావు అని మీరు వదిలేసుకున్నవి అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నాయి. అది పాత స్నేహితుడైనా, పోయిన ఆస్తిపాస్తులైనా, పాత ప్రేమికులైనా లేదా మొండి బాకీలైనా సరే అన్నీ తిరిగి వస్తాయి. మీ దగ్గర అప్పు తీసుకొని ముఖం చాటేసిన వ్యక్తి కూడా ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చి మరి మీ డబ్బు మీకు తిరిగి చేస్తాడు. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. మంచి రోజులు వస్తున్నప్పుడు దానితో పాటుగానే పాత తప్పులు, పాత గాయాలు, పాత బాధలు కూడా గుర్తుకు రావడానికి అవకాశం ఉంది. మీరు ఆ జ్ఞాపకాలలో మునిగిపోతే మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మీ గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే జీవితం చాలా కష్టమైపోతుంది. అందుకే మీ మనసుని దృఢంగా ఉంచుకోండి. కేవలం మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసు ఉన్న వ్యక్తి. కానీ ఎవరు ఏదో చెప్పగానే నమ్మేస్తారు చూసారా, అదే మీ బలహీనత. ఇకపై ఎవరి మాటలు విని మీ నిర్ణయాలను మార్చుకోకండి. మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. లేదంటే ఈ లోకం మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. దాని వలన మీరు మళ్ళీ మళ్ళీ నష్టపోతూనే ఉంటారు. జీవితంలోనే సక్సెస్ అవ్వాలి అంటే మీ వ్యక్తిత్వం చాలా ముఖ్యం. మీ పేరు వింటేనే నిజాయితీకి, మానవత్వానికి నిదర్శనలా ఉండాలి. జనాలు మీతో కలవాలని భారీ కోరుకునేలా మీరే ప్రవర్తన ఉండాలి. ఎమోషన్స్కు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మోసాలు, బాధలు తప్పవు. గుర్తుపెట్టుకోండి, మీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీ పెళ్ళి, ఆస్తిపాస్తులు అన్నీ ఇప్పటికే నిర్ణయించబడి ఉన్నాయి. మన చేతుల్లో ఉన్నది కేవలం కర్మ మాత్రమే. అందుకే ఈ మాయలో పడిపోకండి. పక్కవాడి కార్లు, వాడి ఆస్తిని చూసి మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. కార్ అనేది కొద్దిసేపు ఇచ్చే సంతోషమే, కానీ దాని మెయింటెనెన్స్ ఖర్చులు మీకు భారం కాకూడదు. ఎప్పుడు మీ తాహతకు మించి ఖర్చు చేయకండి. అంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవడం నేర్చుకోండి. మొదట ఆర్థికంగా నిలదొక్కుకోండి. ఆ తర్వాతే విలాసాల గురించి ఆలోచించండి. అనవసరమైన ఆడంబరాలకు వెళితే శనిదేవుడి పరీక్షలోనే మీరు ఫెయిల్ అవుతారు.
మీరు డబ్బుని గౌరవిస్తున్నారా లేక తగలేస్తున్నారా అని శనిదేవుడు గమనిస్తూ ఉంటాడు. పొదుపు చేయడమే మీ జీవితానికి శ్రీరామ రక్ష. పొదుపు చేయడాన్ని మీ జీవితానికి ముద్రంగా మార్చుకోండి. మీ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి. మరియు ప్రతి నిర్ణయాన్ని 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీ జీవితంలోనే సుఖం, సంపద, శాంతి కలగాలి అంటే సాక్షాత్తు ఆ బగలాముఖి అమ్మవారికి ఈ చిన్న పరిహారం చేయండి. ప్రతి మంగళవారం మరియు గురువారం నాడు అమ్మవారికి పసుపు రంగు పువ్వులు మరియు కొబ్బరికాయలు సమర్పించండి. కొంచెం పసుపును ఒక చిన్న ముద్దలాగా చేసి దాన్ని దీపం వెలిగించండి. వీరైతే అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించండి. ఇలాగా చేయడం వలన అమ్మవారి యొక్క ప్రసన్నమై మీ శత్రువులను నాశనం చేస్తుంది. మీ పనుల్లోనే వచ్చే ఆటంకాలన్నీ, కష్టాలు, రోగాలు మరియు ధన సంబంధిత ఇబ్బందులన్నీ కూడా పటాపంచలైపోతాయి. దీంతో పాటుగా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం బగలాముఖి దేవ్యే నమః. ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే మీ దురదృష్టాన్ని సైతం అదృష్టంగా మార్చేస్తుంది. మీ జీవితం ప్రతి సంక్షోభం నుంచి విముక్తి పొందుతుంది. కాబట్టి పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో ఈ పని చేయండి. వచ్చే 10 రోజుల్లోనే మీ జీవితం ఒక కొత్త దిశలో పయనించడం మీరు గమనిస్తారు. ఈరోజు మనం చెప్పుకున్న విషయాల నుంచి మీరు ఏదైనా సరే నేర్చుకున్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా కూడా లైక్ చేయండి. ఎందుకు అంటే మనం తెలుసుకున్న జ్ఞానం 10 మందికి పంచినప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ రాశివారు చూశారు కదా, ఈరోజు మనం చెప్పుకునే విషయాలను మీ జీవితానికి ఒక మార్గదర్శంలా పనిచేస్తాయి అని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలు, మీ రాశికి సంబంధించిన మరిన్ని నిగూఢ రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోని మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ వాట్సాప్ గ్రూపులలో మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.